హలో ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణ్ వెంకట్. ఈరోజు అయితే మనం తిరుపతిలో అయితే ఉన్నాం కదా. తిరుపతిలో దగ్గరలో కొండలు అయితే చూస్తున్నాం కదా. ఆ కొండలు చూడండి, అదే అలిపిరి. దగ్గరలో దారిలో పోతా ఉంటే మనకైతే ఇక్కడ ముంత మామిడి చెట్లు అయితే కనపడ్డాయి. ఎలా అయితే ఉంటాయో నాకు కూడా ఇంతవరకు నేను చూడలేదు. ముంత మామిడి చెట్లు అంటే నాకు కూడా చాలా మంది తినేటప్పుడు చూశాను, కానీ నేను కూడా తినలా. ఇదే ఫస్ట్ టైం నేను చూద్దాం. ఒకసారి అయితే చూద్దాము పండ్లు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది. అదిపాటు రండి చూపిస్తాను. కూడా చాలా డేంజరస్ ప్లేస్గా ఉంది, కానీ నోటి అయితే చెట్టు కనపడింది నాకు, అందుకని వెళ్తున్నా. మీరైతే ఎవరు ట్రై చేయొద్దు, చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. కొంచెం అయితే పక్కన అంతా వెహికల్స్ అయితే ఆపున్నారు. ఒకసారి బయట రోడ్ అంతా చూసేయండి. మనం వెళ్ళే రోడ్ అయితే ఇది చాలా బాగుంది. ఇంకా లొకేషన్ ఇదంతా చెత్త అంతా ఉంది. దయచేసి మీరు ఎవరైతే రావద్దు, ఓకేనా? ఒకసారి అయితే చూడండి. ఇదే ముంత మామిడి చెట్టు. ముంత మామిడి చెట్టు ఇదిగోటి కాయలు చూడండి, బూజు పట్టేసింది. కొండ ప్రాంతం కదా, అందువల్ల ఏమన్నా బూజు పట్టుకోవచ్చు. చీమలు అయితే ఎక్కువ ఉంటాయి ఈ చెట్టుకి, నాకు అర్థమైపోయింది. నన్నైతే కుట్టాయితే 4 రోజులు ఇద్దాం అనుకుంటాను. నేనైతే వచ్చేయండి. ఈ చెట్టుకు మనకి కాయలు అయితే ఏమీ లేవు, నేను తీసుకున్నామంటే, ఓకేనా? ఇదంతా అడవి ప్రాంతము, శేషాచల అడవులు అంటాం కదా, అది ఇదే మొత్తము. అది ఇంకోటి ఏంటంటే మనందరికీ తెలిసిందే, మన పుష్ప సినిమా మొత్తం చూస్తూనే ఉంటాం కదా. అది వచ్చేసి మీకు రెడ్ శాండిల్ చెట్లు అని ఉంటారు కదా, ఎర్రచంద్రం. ఏదైతే స్మగ్లింగ్ చేస్తారో అన్నీ చేస్తారో అదైతే ఇదే చెట్టు, ఎర్రచంద్రం చెట్టు. ఇవన్నీ సార్ చూడండి, ఎక్క ఏమున్నాయి కదా, పట్టుకుంటే నా ఫీలే భలే వస్తున్నాయి కదా. మీరు కూడా అయితే ఖచ్చితంగా ఇట్లాంటి చెట్లు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనమైతే ఇప్పుడు బయట ముంత మామిడి చెట్లు అయితే చూసాం కదా, ఆ చెట్ల కోసం అయితే పోదాం ఇప్పుడు మనం. ఫస్ట్ అయితే చెట్లు చూడండి, ఎర్రచంద్రం చెట్టు అయితే మీకు క్లారిటీగా చూపిస్తుంది చూడండి. ఇదంతా జరడు కదా, ఈ విధంగా నెంబర్లు వేస్తుంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. తర్వాత ఈ విధంగా చెట్టు అయితే పొడవుగా ఉంటుంది. ఒక్కొక్క పెద్ద పెద్ద సినిమాలలో రౌండ్గా తిప్పుతారు కదా, అది ఇదే ఇట్లాగే తిప్పుతారు మొత్తము. సార్ చూడండి, సన్న చెట్లు ఉంటాయి. ఈ విధంగా అయితే ఒక అడుగు పెద్ద సైజు వచ్చేంత వరకు బాగుంటాయి. మన ఫర్నిచరు, మెడిసిన్స్ అన్నీ కూడా ఎర్రచంద్రం చెట్లు యూజ్ చేస్తారు. ఇప్పుడైతే మనం దేనికోసం అయితే వచ్చాము, ఇప్పుడు మనం ముంత మామిడి చెట్ల కోసం అయితే వచ్చాము. ఇప్పుడు నేను మీకు ఆ చెట్ల వరకు చూపిస్తాను. ఇప్పుడు నేను నాతో పాటు అన్నీ చూపిస్తాను, ఓకేనా? అయితే ప్లేస్ అయితే చాలా డేంజరస్గా ఉంది, కొంచెం అడవిలాగా ఉంది ఇది మొత్తము. ఒకసారి బాగా చూడండి, చాలా డేంజరస్గా ఉంది ప్లేస్. కాబట్టి దయచేసి ఎవరు రావద్దు. ఇది నేను వెళ్ళే దారిలో ఉంది కదా అని నేను మీకు చూపించాలి. ప్రతి ఒక్కటి తిరుపతిలో ఏమేమి ఉన్నాయి అనే విషయం నేను మీకు చూపించాలి, కాబట్టి నేను మీకు ఇవన్నీ చూపిస్తున్నా. అందులో భాగంగానే చూపిస్తాను. దయచేసి ఎవరు ట్రై చేయొద్దు, ఇటువంటి వాటికి ఎవరు రావద్దు. ఇది చాలా ఇదిగా ఉంది ప్లేస్. మనకైతే ఇంకోటి ఇక్కడ చెట్టు ఉంది కదా, చెట్లు ఇక్కడైతే కాయలు అయితే ఏం లేవు. చూస్తాను, ఓకేనా? కాయలు ఇక్కడ ఎక్కడా ఏమీ లేవు. రండి, వెతుక్కుంటూ అయితే వెళ్ళిపోదాం. మన అన్వేషణ అయితే స్టార్ట్ చేద్దాం, రండి, ఓకేనా? అమ్మో, ఎన్ని ఎర్రచంద్ర చెట్లు, ఇవన్నీ ఎర్రచంద్ర చెట్లే, ఇవన్నీ నాకే ఎర్రచంద్ర చెట్లు అన్నీ నాకే. వచ్చేయండి. సో ఇక్కడైతే ఒక చెట్టు ఉంది, అక్కడ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూద్దాము, ఏమైనా దొరుకుతాయేమో ఒక కాయలు. అందుకైతే క్లారిటీగా చూపిస్తాను. ఒకవేళ చిన్న పొరపాట్లు అయితే ప్రతి ఒక్కరు చేస్తారు. నేను కూడా ఇది చాలా కొత్తగా చేస్తున్నాను యూట్యూబ్ వీడియోస్. పొరపాటున ఏదైనా తప్పుగా మాట్లాడడం కానీ తప్పుగా చేయడం కానీ ఏమైనా చేస్తే దయచేసి క్షమించండి, ఓకేనా? రండి నాతో పాటు చూపిస్తా. అయితే చాలా చెట్లు పడిపోయినాయి చూడండి. ఇదే ఫ్రెండ్, నేను మీకు చెప్పాను కదా ముంత మామిడి చెట్టు అనేది. ఇదిగోండి ఆకులు చూడండి ఎట్లున్నాయో, ఇవి ఆకులు. దీనికైతే ఈ చెట్టుకైతే కాయలు ఎక్కడా లేవు. ఇంకా మనకైతే ఒక్క జీడిపండు అంటే జీడిపండు కూడా దొరకలేదు మనకి. ముంత మామిడి పండు అంటారు, దాని కిందనే జీడిపప్పు వస్తుంది అనమాట. కాబట్టి మనకి ఇంత యాంగ్జైటీ. ఒకసారి అయితే చూసేద్దాం. నేను కూడా ఇంతవరకు ఎప్పుడు చెట్లు చూడాల. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం ఆ పక్కన అయితే ఎక్కువ ఉంటాయని నేను విన్నాను, కానీ నేను ఉన్న దగ్గర ఇట్లాంటివి ఉంటాయనే విషయం వీడియోలు చేస్తున్నప్పుడే నాకు కూడా తెలిసింది. కాబట్టి మీకు కూడా చూపించాలని అనుకుంటున్నా. రండి, ఇక్కడ ఉంది చూడండి, ఇదేదో చాలా పెద్ద చెట్టు. ఈ చెట్టు చూడండి ఒకసారి, ఇక్కడైతే ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకసారి చూడండి, చాలా జాగ్రత్తగా రండి. ఎందుకైతే ముళ్ళులు ఉంటాయి కాబట్టి కొంచెం తీసేసి. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, దొరికిందా? అది పండు అయిపోయింది. ఇది పండు అయిపోయిన తర్వాత చూపిస్తా చూడండి.
కింద పండు అయిపోయింది. కింద ఇది జీడిపప్పు, ఇది ముంత మామిడి పండు అంటారు, దీన్నే తింటారు అంతా. నేను మీకు బయట ఎక్కడైనా దొరికేటట్టున్నాయి, ఫ్రెండ్ దగ్గర దొరకలేక చూద్దాం, మనకి ఏమన్నా దొరుకుతాయేమో తీసుకొని తిందాము. అంటే దీన్ని అయితే తినే కండిషన్లో అయితే లేదు. జీడిపప్పు అయితే మనం చూద్దాము. ముంత మామిడి పండు చెట్లు అయితే ఇవే, ఓకేనా, ఇదే చెట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చూడండి జీడిపప్పు, ఒకసారి పగలు కూడా చూద్దాము. ఇంకా చాలా ఉన్నాయి చూడండి, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది చూడండి, గ్రీన్ కలర్లో ఉంది కదా. ఇవి పక్షులు ఏమో కుట్టేసినట్టు ఉన్నాయి, అందువల్లనే అట్లా ఉన్నాయి, ఓకేనా. కింద పండు ఉంది మీకు, ఇదిగోండి ఇవ్వండి పండు. అండ్ ఇంకా ఉన్నాయి ఇక్కడ, అన్నీ ఒక చోట వేసి పెడదాం మనము ఆకుల మీద. ఇక్కడైతే చాలా వరకు ఇవే ఉన్నాయి చూడండి, ఇక్కడ వేసి పెడదాము. ఇంకా కొన్ని గింజలు ఉన్నాయి, ఇవి కూడా తీసుకుందాం. ఇట్లా తీసేస్తారు, ఇది పండు యాక్చువల్గా, చిన్న పండు ఇది. ఇవి రెడ్ కలర్లో ఉంటాయి, ఎల్లో కలర్లో ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి, 3 కలర్స్లో ఉంటాయి. ఇదిగోండి ఇంకోటి ఇక్కడ చూడండి, ఇదిగోండి అయితే తీసేస్తున్నా, ఇక్కడ వేద్దాం అన్నీ. వీటిని కాల్చుకొని తింటారు, ఓకేనా. పండు కాయలు అయితే ఇక్కడ ఉన్నాయి గింజలు, ఇంకా ఉన్నాయి. సౌండ్ అయితే వస్తుంది, సౌండ్ చూడండి. అవైతే చాలా ఎక్కువ దొరికేటట్టు అయితే ఉన్నాయి ఇక్కడ, చూద్దాం ఇంకెక్కడ ఉన్నాయేమో. చాలా కాయలు ఉన్నాయి. చూడండి ఇదిగోండి పండు ఇట్లా వస్తుంది మనకి, ఇంకా కొరకలేదు కదా. ఇప్పుడు చూడండి పండు ఇట్లా వస్తుంది, చెట్టుకి ఇట్లా ఉంటాయి చెట్టుకి. అండ్ ఇవన్నీ తెగిపడిపోయినాయి, ఇది సీజన్ కాదేమో, మనం చాలా లేట్గా అయితే కనుక్కున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం అయితే ఇక్కడికి వచ్చేసాము. సార్ చూడండి ఇంకా ఉంటాయి ఇక్కడ, రండి నేను మీకు ఒక కాయ కొట్టి చూపిస్తా, ఓకేనా. ఇంకా అయితే ఉన్నాయి చెట్లు, ఇంకా చాలా ఉన్నాయి చూడండి చుట్టూరు మొత్తం, అక్కడక్కడ చెట్లు ఉన్నాయి, ఇంకా చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ, కానీ ఎక్కువ లేవు, ఓకేనా. సీజన్ కాదేమో బహుశా. సార్ నేను మీకు చూపిస్తా, పైన ఎక్కడో ఉన్నట్టున్నాయి, ఉంది అక్కడ ఒకటి, కానీ మనకి అందలేదు అది. చెట్టు అయితే ఇదే, ఈరోజు మనకి ముంత మామిడి పళ్ళు కాయలు ఇచ్చినటువంటి చెట్టు అయితే ఇదే, కానీ చాలా డెలికేట్గా ఉన్నాయి ఇక్కడ చెట్లు, ఎక్కడానికి కూడా కుదరదేమో. ఒకసారి చూడండి చెట్టు చూడండి ఒకసారి ఎట్లుంది అంతా, చూడండి మొత్తం అంతా చెదులు పట్టినట్టు, లేదనంటే అంతా ఉన్నట్టు కొంచెం చాలా ఇదిగా ఉంది. ఇంకా లోపల మొత్తం ఫారెస్ట్ ఏరియానే, ఒకసారి చూడండి లోపల ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనే విషయం కూడా మనకు తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో చెట్టు దగ్గరికి వెళ్దాము ఫ్రెండ్, ఇవైతే మనమైతే అన్నీ ఒక దగ్గర వేసి పెట్టుకొని వెళ్దాము, నేను మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి ఇన్ని కలెక్ట్ చేశాను నేను ఈరోజు మార్నింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా నెక్స్ట్ చెట్టు ఉందేమో చూద్దాము, ఫస్ట్ కొట్టి చూడ అక్కడికి వెళ్దాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక కాయ అయితే కొట్టి చూపిస్తానండి మీకు. ఇక్కడ అది బాగుంది, సదరం ఉన్నాయి. ఇదైతే మన ఫస్ట్ సంపాదన ఈరోజు, జీడిపప్పు చెట్లోంచి మనం తీసుకున్న ఫస్ట్ జీడిపప్పు ఇది, జీడిపప్పు గింజ. ఇవి తినడం వల్ల బాడీకి ప్రోటీన్స్ వస్తాయి, మల్టీవిటమిన్స్ వస్తాయి, వేరియస్ టైప్స్ ఆఫ్ నేచురల్ ఫుడ్స్ అనేది ఎక్కువ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి చుట్టుపక్కల ఏమున్నాయి చూడండి, అలా కుర్చీలో కూర్చునేసి అదేదో అయిపోతుంది అనేది కాదు, కొద్దిసేపు అట్లా తిరిగితే మనకు నేచురల్ ఫ్రీ ఆఫ్ మైండ్ వస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇటువంటి నేచురల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనే విషయం కూడా తెలుస్తుంది. మీరు కూడా ఎక్కడన్నా ఉంటే ట్రై చేయండి, నేనైతే ఇప్పుడు మీకు కొట్టి చూపిస్తాను. సార్ చూడండి, ఇవన్నీ చూడండి కొడుతున్నా కదా, చూడండి జీడిపండు, జీడిపప్పు పైన తొక్కిలా ఉంటుంది. మామూలుగా అయితే కాల్చి తీస్తారు, మనం అయితే ఇప్పుడు చెట్లు అయితే దొరికాయి కదా అట్లాగే తినేస్తున్నాము. ఏదో కింద పడిపోయింది, తీసుకుందాం.
చూడండి చూడండి జీడిపప్పు ఫ్రీ జీడిపప్పు చేసేది చాలా బాగుంది. మీరు ఎవరైతే ట్రై చేయొద్దు, కొనుక్కొని తినండి. చెట్లు ఆడ ఉంటే దగ్గరలో ఉంటే తీసుకొని తినండి. ఇదిగోండి క్లారిటీగా కనబడుతుంది కదా జీడిపప్పు. ఓకేనా, చాలా బాగుంది పప్పు. చెట్లు అయితే ఇంకా ఇక్కడే ఉన్నాయి, చాలా దండిగా ఉన్నాయి. ఇంకా ఏడన్నా ఉంటే ట్రై చేద్దాము, కొంచెం తీసి పెట్టుకుందాము. ఈ జీడిపప్పు మనం తినేదానికి ఏదో చెట్లో దొరికింది కదా తినేసామా అని కాదు. యాక్చువల్గా ఇది చెట్టు నుంచి పండి ఒక ప్రాసెసింగ్ చేసి షాప్లోకి రావాలంటే ఎంతోమంది లేబర్స్, ఎంతోమంది కష్టం చేసే వాళ్ళు కష్టపడితే కానీ ఇది రాదు. అందువల్ల అంత రేట్ వస్తుందేమో ఒకసారి నాకు డౌట్ వేస్తుంది. దయచేసి ఈ ప్రాసెసింగ్ చేసే వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయండి. జీడిపప్పు కూడా కన్జ్యూమ్ చేయడం చాలా మంచిది ఒంటికి. ఈ విధంగా అయితే మీరు ఎక్కడ ట్రై చేయొద్దు. ఎందుకనంటే ఇవన్నీ కొంచెం అడవి ప్రాంతంలోనే ఉండేటట్టున్నాయి. స్పెషలైజ్డ్గా పండిస్తారు మచిలీపట్నం, శ్రీకాకుళం ఆ పక్కన. చాలా బాగుంటుంది పప్పు. ఈ పండు అయితే అడవిలో కొంచెం అడవి చెట్లు కదా, కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్. బట్ చాలా బాగుంది. మీకు చూపిస్తా చూడండి ఇంకో కాయలో. సూపర్గా ఉంది చెట్టు కాయ. ఈ విధంగా అయితే మీరు అడవిలో ఎక్కడ ట్రై చేయొద్దు. నాకైతే ఇక్కడ ప్రజెంట్ దారిలో కనబడుతుంది కదా అనేసి చెప్పి నేను వచ్చి ట్రై చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ నా మీద ఇలానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్.